కోల్కతా నగరానికి సమీపంలో గంగానదీ తీరంలో ఉన్న దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఇదొకటి. ఈ ఆలయాన్ని 1855 సంవత్సరంలో రాణి రసమణి అనే భక్తురాలు నిర్మించారు. ఆమె ఒక ధనవంతురాలు అయినప్పటికీ ఆమె భక్తి మరియు వినయానికి పేరుగాంచింది. ఒకరోజు రాణి రసమణికి స్వప్నంలో దేవి కాళీమాత దర్శనమిచ్చి నా ఆలయాన్ని గంగానదీ తీరంలో నిర్మించు అని ఆజ్ఞ ఇచ్చిందంట. దానికి అనుగుణంగా ఆమె తన సంపదలోని పెద్ద భాగాన్ని వెచ్చించి ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారంట. ఆలయం పూర్తయిన తర్వాత దానిలో పూజారిగా శ్రీ రామకృష్ణ పరమహంసను నియమించారు. ఆయన భక్తి, త్యాగం, ప్రేమతో కాళీమాతను ఆరాధించి ఆమె సాక్షాత్కారాన్ని పొందారని చెప్తారు. ఆయన బోధనల తర్వాత ఆయన శిష్యుడు స్వామి వివేకానంద ద్వారా ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈరోజు కూడా దక్షిణేశ్వరం ఆలయం గంగానది ఒడ్డున ప్రశాంతంగా భక్తులతో నిండిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి కాళీమాత ఆశీర్వాదం పొందుతారు. మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయాల్లో ఇదొకటండి.